సాంస్కృతిక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నారు ఎన్టీఆర్ జిల్లా నుండి హేమంత్ గారు. ఓకే. హాయ్ హేమంత్ ఇబ్రాహీంపట్నం. నువ్వు నేను డ్యాన్స్లు ఎత్తా అనుకుంటున్నావా? పొల్లు డ్యాన్స్లు వేసుకోవచ్చు. అలాగే నువ్వు పాటలు పాడతావా? పాడవచ్చు. మ్యాజిక్ చేస్తావు కదా, నేర్చుకున్నావు కదా, మ్యాజిక్ ట్రైనింగ్కి వచ్చావు కదా, మ్యాజిక్ చేయొచ్చు. మన దాంట్లో ఇది ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం. ఓన్లీ కూర్చోబెట్టి గంటలు ఉపన్యాసాలు అనేది ఉండదు. ప్రతి ఒక్క ఒక 30 నిమిషాల ప్రసంగం ఉంటుంది. అలాగే అతిథి అయితే 10 నిమిషాల ప్రసంగం ఉంటుంది. మన సంఘ నాయకులు చాలామంది 15 నిమిషాల ప్రసంగాలు ఇస్తారు. అందుకే 3 రోజులు పెట్టుకున్నది. పాటలు ఉంటాయి. చాలా గొప్ప గొప్ప గాయకుల్ని పిలుస్తున్నాము. వస్తా అని మాట ఇచ్చారు. ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి పాటల పండుగే జరుగుద్ది. అక్కడి నుంచి కూడా విశాఖపట్నంలో కూడా చాలామంది గాయకులు ఉన్నారు. వాళ్ళ మాండలికం శ్రీకాకుళం నుంచి కలంగలం మన అన్న వాళ్ళు కూడా టీచర్స్ బృందం కూడా వస్తుంది. అల్లూరి నుంచి రాధక్క వాళ్ళ బృందం వస్తుంది. వైజాగ్లో కూడా మనకి చాలామంది మన ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సంప్రదిస్తున్నాము. తెలంగాణ నుంచి అయితే మన దండపల్లి సతీష్ బృందము, అలాగే వెలబోయిన రాజు బృందము, యోచనని పిలిచాము, రామంచ భరతనని పిలిచాము. తర్వాత షాన్ రెంజల రాయేషన్ అని, అలాగే రేలా గంగక్కని పిలిచాము. వస్నూరి రవీంద్రన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సాంస్కృతిక విప్లవ యోధుడు వస్తున్నాడు. మన ఫైర్ బ్రాండ్ షాన్ రెంజల రాయేషన్ వస్తున్నాడు. వీలే కాకుండా మనకు ఉమామహేశ్వరన్న మ్యాజిక్ బృందం వస్తుంది. ఆ తర్వాత అచ్యుతరాజు మ్యాజిక్ టీం వస్తుంది. ఇంకా చాలామంది వెంకటరాలిజం చేసేటువంటి అన్న కూడా వస్తున్నాడు. మిమిక్రీ చేసే మన కామెడియన్ బిత్రి రాజు క్రియేషన్స్ రాజు వస్తున్నాడు. చాలా ఫన్ ఉంటుంది. ఆటలు, పాటలు, డ్యాన్సులు, దప్పులు, దరువులు, అన్ని రకాల ఇదొక ఉత్సవం, పండగ అంతే. ఇదొక సదస్సు, ఉపన్యాసకుడు వినండి వెళ్ళిపోండి కాదు. చర్చలు, ప్రశ్నలు, ఆలోచనలు, అదొక కోలాహలం. ఓకేనా హేమంత్? నువ్వు విజయవాడ కదా, అక్కడి నుంచి మనకి బంగారమ్మ రజియమ్మలు ఇద్దరు వస్తున్నారు, వంట మాస్టర్లు. నువ్వే దగ్గరుండి ఈ 2-3 రోజుల్లో తొందరగా ట్రైన్ టికెట్లు వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి. నాకు ఈ వీడియో చూసాక ఒకసారి కాల్ చేయి.